నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. గూడూరు సమీపంలోని దివ్య ఫంక్షన్ హాల్లో జరిగిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని సత్కరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. నిజాయితీ నిబద్ధతకు మారుపేరు లక్ష్మి. గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన పురపాలక ఉద్యోగిని దాసరి లక్ష్మి పదవీ విరమణ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ. ప్రజలందరూ అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు. బోజిలి మండలం బట్లకనుపూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించిన ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్. వైభవంగా గరుడ సేవ, పల్లకీ సేవ. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. నిజాయితీగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు విధులు నిర్వహించారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణ సమీపంలోని దివ్య ఫంక్షన్ హాల్లో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని వెంకటేశ్వర్లను ఘనంగా సత్కరించారు. పోటుపాలెం రోడ్డులో ఏర్పాటై ఉన్న దివ్య ఫంక్షన్ హాల్లో పురపాలక కమిషనర్ గా విధులు నిర్వహించిన వెంకటేశ్వర్లు పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కమిషనర్ వెంకటేశ్వర్లు దంపతులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలువురు టీడీపీ నాయకులు, వైకాపా సిఇసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు తదితరులతో పాటు పురపాలక సిబ్బంది ఆయనకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పురపాలక కమిషనర్ గా వెంకటేశ్వర్లు నిజాయితీగా విశేష సేవలు అందించారని, ప్రజలు ఏ సమయంలో ఫోన్ చేసి సమస్య తెలియజేసినా వెంటనే పరిష్కరించేవారని తెలిపారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కమిషనర్ మరియు టీడీపీ నాయకులు కిరణ్ కుమార్ ఎంతో కృషి చేశారని ఆయన వివరించారు. కానీ ఇటువంటి కమిషనర్ని చూడడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పి నేను తెలియజేస్తాను. మంచి కమిషనర్ అంటే మున్సిపాలిటీకి ఏం అవసరమో ఎవరు ఫోన్ చేసినా స్పందించే కమిషనర్. అంటే కేవలం రాజకీయ నాయకులే కాదు, సాధారణ ప్రజలు ఎవరు ఫోన్ చేసినా ఖచ్చితంగా దగ్గరుండి అక్కడ అటెండ్ అయ్యి ఆ సమస్యని మ్యాక్సిమం పరిష్కరించే విధంగా చూసేటువంటి మంచి కమిషనర్ మన గూడూరులో కూడా మన అదృష్టం, ఇప్పటికే కూడా మన దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఆ కమిషనర్ గారు మొట్టమొదట తన ఉద్యోగ జీవితాన్ని టైపిస్ట్గా ప్రారంభించారు. తర్వాత కమిషనర్ స్థాయికి వచ్చాడు. ఇప్పుడే రిటైర్ అయిపోవడం అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన చూస్తే అంత వయసు ఉన్నట్టు కనిపించదు, చూసేదానికి చాలా కుర్రోళ్ళగా ఉండేటువంటి వ్యక్తి. అలాగే ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, ఎందుకంటే ఏ కమిషన్లో ఉంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉండేదానికైనా ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. కానీ కమిషనర్ని విమర్శించే పరిస్థితి ఏ పార్టీకి లేదు. ఎందువల్లంటే ఎవరు వచ్చినా ఉన్నట్టు చెప్పేటువంటి మంచి మనసు ఉన్నటువంటి ఆయన మా వెంకటేశ్వరరావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కడ సమస్య నుంచి నేరుగా వెళ్ళి ఎవరు కింద వాళ్ళు చేయాల్సిన కూడా ఈయన చేస్తాడు. అడగతా ఉన్నాను, ఎందుకంటే ఆయన కమిషనర్ గారు అంటే తప్పదు సార్ మనకి బాధ్యత ఇస్తారు అంటారు. ఏదో మిగతా కమిషనర్ అయితే కింద వాళ్ళకి చెప్తారు. ముఖ్యంగా శానిటేషన్ విషయంకి వస్తే ఈయనే నేరుగా పోతారు. మామూలుగా మొన్న ఒక ఇష్యూ జరిగింది, ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈ క్లీన్ కింద కార్యక్రమం పెడితే ఆ మొత్తం ఈ జనతాకి ఊసేస్తున్నారు. దానిపైన
గోడ పైన నేరుగా కడతా ఉన్నాడు 10 నిమిషాల నుంచి. ఏంటంటే సార్ తప్పదు కదా సార్ అన్నాడు. ఇంకేం కనెక్షన్ లేదు. ఆయన చూసి నేను కూడా అడిగాను. ఎందుకంటే ఎవరు చేయరు, అది చేయాల్సిన అయితే ఆమె చేస్తారు ఆ పని కూడా. కాబట్టి అట్లాగే ఉన్నటువంటి ఉద్యోగస్తులతో కూడా ఇంకా పలువురు మాట్లాడారు. ఒక్కోసారి మధ్యలో మొక్కలకు నీళ్లు పడతాను నేను ఒక రోజు చేస్తానంటే కాదండి మనం ఇది చూడాలి అంటే కమిట్మెంట్. అసలు 5:30కి నిద్రలేసే అధికారులు ఒక పురపాలక సంఘ కమిషనర్లని కాదు ఎవరైనా కూడా ఎంతమంది ఉంటారో నాకైతే తెలియదు. నిజంగా కూడా చాలా గొప్ప విషయం. 5:30 లేస్తే అప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే 5:30కి మన మిగతా వాడు కూడా శానిటరీ వర్కర్స్ అందరూ వస్తారు, ఎక్కడ ఏం జరుగుతున్నది, ఎక్కడ ఏం చెయ్యాలని అన్నది. తర్వాత ఆయన మళ్ళీ 8:30 ఫోన్ చేస్తే 8:30 ఆఫీస్లో కూర్చొని ఉంటాడు. సార్ ఒక గంట దాకా తర్వాత ఎవరన్నా పంపించండి అని అంటాడు. సో కమిట్మెంట్ అనమాట. నేను అందుకనే సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే కాగానే నేను చెప్తే ఆయన ఉండించారని నేను చెప్పడం లేదు, కానీ ఆయన ఉండించుకోవాలన్న డెప్త్ ఉండే సబ్జెక్ట్. చాలా మందికి ఇప్పుడు సబ్జెక్ట్ తెలియదు, ఏ ఆఫీసులకైనా కూడా సబ్జెక్ట్లో డెప్త్ ఉంది. ఏం చెయ్యాలనేది తెలుసు, ఎవరికి ఏం అంత మర్యాద ఇవ్వాలో తెలుసు. ఆయన ఉండించుకోవాలని లేదన్నా నేను ఖచ్చితంగా కూడా ఆయన్ని ముందుగానే నేను సునీల్ కుమార్ గారికి ఈ సందర్భంగా. ఈ కార్యక్రమంలో నాయకులు తానంకి నానాజీ, కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, రహీం, మస్తాన్ నాయుడు, శివకుమార్, చంద్రమౌళి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. పురపాలక సంఘంలో గత 40 సంవత్సరాలుగా అనేక విధుల్లో నిజాయితీగా మా లక్ష్మక్క పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారని, వారి భర్త మా గురు సమానులైన నారా గోపాల్ శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆకాంక్షించారు. గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన లక్ష్మీ పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలో ఏర్పాటై ఉన్న పీవీఆర్ కళ్యాణ మండపంలో పురపాలక కార్యాలయంలో జనన మరణ విభాగంలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ చేసిన దాసరి లక్ష్మి సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దంపతులు లక్ష్మి, వారి భర్త గోపాల్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నాయకులు, పుర ప్రముఖులు, పురపాలక సిబ్బంది తదితరులు దంపతులను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పురపాలక కార్యాలయంలో లక్ష్మి ఎంతో నిబద్ధతగా నిజాయితీగా పనిచేసి ఓ మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. మా గురు సమానులు నారా గోపాల్ సూచనలతో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని, వారి దంపతుల శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఎందుకంటే ఆయన కూడా అప్పట్లో ఎప్పుడు ఈ ఉద్యమాలు మా పార్టీ సిద్ధాంతంలోనే ఆ రోజు ఉన్నాడు. తర్వాత ఆరోగ్యం బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అంటున్నాడు తప్ప అప్పుడంతా పార్టీ ఏమీ లేదు. పార్టీ ఏం చెప్తే అది తప్ప చేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్, ఇక్కడ ఒక హాస్పిటల్ ఎన్నోలో పెద్దలు మా నాయకులు డాక్టర్ విజయ్ కుమార్ గారి హాస్పిటల్ కూడా కూర్చున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. హ్యాపీగా మా అక్క మనవాళ్ళు మావాళ్ళతో ప్రశాంతంగా వాళ్ళతో సంతోషంగా పొందాలని చెప్పి మాట్లాడుకోవడం. మీరు చాలా కష్టం చేశారు. అప్పుడు కూడా మా గోపాలకి ఎంత సహాయం చేశారు అంత సహాయం. ఎందుకంటే ఇంట్లో భార్య లేకపోతే ఏ పట్ల కూడా బయట పనిచేస్తున్న పరిస్థితి లేదు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు అయితే భార్య లేకపోతే బయట నుంచి మన ఇంటి చేయలేదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా అన్న ఇంట్లో కూడా స్టడీ చేసే రోజుల్లో కూడా అక్క అన్నకి మంచి భార్యగా ఉంది, సలహాలు ఇస్తూ బ్రహ్మాండంగా బిడ్డల్ని చదివించి రోజు ప్రయోజకులు చేసుకొచ్చిందని కూడా నేను తెలియజేస్తున్నా. అక్క మంచివారు కాబట్టి మంచి అల్లుళ్ళు వచ్చారు, మంచి డాక్టర్, చాలా మంచి డాక్టర్ మా డాక్టర్ గారి భర్త అని చెప్పి నేను తెలియజేస్తూ ఒక మంచి కుటుంబం. ఈరోజు గూడూరులో ఎంతమంది అక్కడ ట్రీట్మెంట్ వచ్చారంటే మా గోపాలకి మీరందరితో ఉన్నటువంటి బంధం, అలాగే ఆయన ఉండేటువంటి మంచితనం, మీతో ఉన్నటువంటి సంబంధం అని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మా గోపాలకి మా అక్కకి ఆ భగవంతుడు పూర్తిగా ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తూ ఎప్పుడు మేము ఉన్నంత కాలం మా జన్మముందు కాలం. ఇంకా పలువురు మాట్లాడారు. ఈ విధంగా తీసుకురావడంలో
చాలా గొప్ప పాత్ర. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఆమె ఉంటున్నది ఈ కార్యక్రమం. కానీ మేమే మా కోసం 42 కష్టపడ్డాము. మేము మీకు కృతజ్ఞతగా కలిసి కార్యక్రమాలను చేయలేదని చెప్పి చెప్పాము. అందుకనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా కుటుంబాన్ని తోడ్పడడానికి, మాకు ఈ ఉన్నత స్థితికి చేరేదానికి సమాజము మీ అందరి సహకారము మాకు ఇప్పటి వరకు అందించినట్లే భవిష్యత్తులో కూడా మీరు మీ సహకారము, మీ తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాను. ఆమె ఉద్యోగంలో చేరినప్పుడు అక్కడ ఎఫ్ఎంఓ ఉద్యోగం చేయాలంటే మనకి ఆయుర్వేద హాస్పిటల్ ఒకటి పురపాలక సంబంధించిన బ్యాక్ సైడ్ ఉండింది. ఆ ఆయుర్వేద హాస్పిటల్ నందు ఆమె ఎఫ్ఎంఓగా చేరి ఆమె విధులు నిర్వహిస్తూ అక్కడ డాక్టర్ గారు లేకపోయినా, కంపౌండర్ గారు లేకపోయినా అక్కడ ఉన్న మందుల్ని ఏ మందులు దేనికి వాడతారు ఏంటనేది ఆమె తెలుసుకొని, డాక్టర్ గారు లేకపోయినా ఈ మందులు ఇచ్చి ఆ ప్రాంతం అంతా కూడా ఆ స్లమ్ ఏరియా ఎక్కువ ఉన్నప్పటికీ ఆ స్లమ్లో ఆమె నివసిస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరికి నేనున్నాను, ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి రండి, డాక్టర్ గారు చెప్తాము, డాక్టర్ గారు మనం భర్తీ చేస్తారు, చూస్తారు అని. ఈ కార్యక్రమంలో తానంకి నానాజీ, కిరణ్ కుమార్, వేగూరు రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వరరాజు, డాక్టర్ కీర్తి తదితరులు పాల్గొన్నారు. గత 40 ఏళ్ల విధుల్లో ఆమె నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశారని స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ కొనియాడారు. గూడూరు పురపాలక కార్యాలయంలో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన దాసరి లక్ష్మి సన్మాన సభ గూడూరు పట్టణంలోని పీవీఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ సన్మాన సభకు హాజరైన దేవసేనమ్మ లక్ష్మికి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో విధుల్లో లక్ష్మీ సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, పలు సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనేక ఉద్యమాల్లోనే రాష్ట్రంలోని ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి వేదికమైన అతిథులు నా దాంట్లో సిన్సియర్గా తన పదవిని చేయడము, దాంట్లో ఇంట్లో సహకరించిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వివాదాలు లేకుండా, ఎవరితో లేకుండా సక్సెస్ఫుల్గా తను లీడ్ చేస్తుందని నేను భావిస్తున్నాను. సక్సెస్ఫుల్గా చేస్తుంది. ఈ సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ లక్ష్మి తన పూర్తి జీవితాన్ని పిల్లలతో సహకరించిన ఒకరికి కానీ తన పిల్లలకి కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు సహకరించకపోతే ప్రశాంతంగా అభ్యాసం చేయగలిగేది. ఈరోజు తనని పదవి విరమణ చేస్తూ పూర్తి జీవితాన్ని సంతోషంగా సంతోషాలతో గడపాలని కోరుకుంటూ రాష్ట్రంలోని ప్రజలందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని, ఈ విషయాన్ని కార్యకర్తలు గుర్తెరిగి పార్టీ లక్ష్యాలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఏఎంసీ చైర్మన్ మరియు జనసేన సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ తెలిపారు. ఓజిలి మండలం బట్లకనుపూరు గ్రామ పంచాయతీలో మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోపి, నాయకులు పవన్ కళ్యాణ్, గురునాథం, సతీష్, సీను, బాలు శెట్టి, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మీసాల గడ్డాలు కూడా రాలేదు. ఇంకా 2000 కోసం తిరుగుతుంటే నాతో తిరిగిన 100 మందిలో మన 2-3 నిలబడిపోయారు. వాళ్ళు రాజకీయం చేయాల. నాతో పాటు ఈ రోజు కోసమే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేది. తార్ రోడ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మోహన్ గారు నిలబడడం, అన్యాయం ఎదుర్కోవడం, అదే నిజమైన రాజకీయం. మేము నమ్మేస్తాం. రాజకీయ నాయకులు కాదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మాట్లాడడం రాదు, కానీ పని మాత్రం పక్కడబందీగా చేస్తారు, ప్రజల పక్షాన నిలబడతారు. కాబట్టి ఏదన్నా మా వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు ఏదన్నా దుల్లుంటే మీరు అందరూ క్షమించాలని కోరుకుంటూ
ఈ సమావేశాన్ని ప్రారంభిస్తున్నాను. ముందుగా మన ఓజిలి మండలం బట్లకన్పూర్ గ్రామంలో ఇంత చక్కగా మన పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి మన జనసేన పార్టీ జెండాని ఇక్కడ బట్లకన్పూర్ గ్రామంలో ఆవిష్కరించినటువంటి ఎలా అందించగలము అని చెప్పి ప్రతిరోజు ఆయనకు సంబంధించిన శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి ఈరోజు మనకు ఒక మంచి పరిపాలన మన ఈ కూటమి ప్రభుత్వంలో అందించడం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన నమ్మి, అదేవిధంగా దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మి 2024 ఎన్నికల్లో కూటమిగా మనం ముందుకు రావడం, అదేవిధంగా ఏ నమ్మకంతో అయితే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ మనకు ఒక మంచి పరిపాలన రాష్ట్రంలో అందిస్తున్నారు. అదేవిధంగా నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ మన ఉయ్యాల ప్రవీణ్ గారు ప్రారంభిస్తారు. గ్రామ ప్రజలకి పెద్ద వయసు ఉన్న జన సైనికులకి చాలా సంతోషంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళాను, కానీ ఇక్కడ పెద్ద మనుషులు అంటే ఏజ్ పెద్ద వ్యక్తులు కూడా వచ్చి ఈ జనసేన పార్టీకి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడిప్పుడే మా పార్టీ జనసేన పార్టీ ప్రజల్లోకి ఇంత బాగా వెళుతుందని సంతోషపడుతున్నాము, గర్వంగా ఉంది. ఇక్కడ కోఆర్డినేట్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచనల మేరకు క్రీడాకారులను ప్రోత్సహిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో క్రీడాకారులకు హాకీ స్టిక్స్ అందజేశామని వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేముల సునీల్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో హాకీ క్రీడాకారులకు హాకీ స్టిక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేముల సునీల్ మాట్లాడుతూ హాకీ క్రీడాకారులకు అవసరమయ్యే క్రీడా పరికరాలు అందించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్య క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, క్రీడాకారులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి గూడూరుకు మంచి పేరు తీసుకురావాలని ఆయన వివరించారు. జాతీయ స్థాయిలో హాకీ అంటే గూడూరులో ఉండే ప్లేయర్స్ని జాతీయ స్థాయి వరకు తీసుకుపోయారు మా కోచ్లు. వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి పనంగా పెట్టేశారు. నిత్యం గ్రౌండ్, ఇంకా పిల్లకాయలని అభివృద్ధి చేయడం, స్పోర్ట్స్లో రాణించడం, టెక్నిక్స్ వాళ్ళకి తెలిసిన టెక్నిక్స్ని వాళ్ళకి అందిపుచ్చి ఏ విధంగా ముందుకెళ్లాలో నేర్పిస్తున్నట్టు కోచ్లకి ముందుగా నమస్కారం. ఎందుకంటే గూడూరు అంటే ఖ్యాతి హాకీ మీద అంత ఫేమస్ ఇండియా లెవెల్లో. ఇతర రాష్ట్రాలు ఆడే ప్లేయర్లు కూడా మన గూడూరు నుంచి మా పిల్లకాయలు తీసుకోబోతారు. ఇటువంటి ప్లేయర్లు గూడూరులో ఉండడం మాకు ఎంతో ఆనందకరం. ముఖ్యంగా అన్న దీపన్న గారు చెప్పారు, లాస్ట్ టైం గూడూరు ఒక స్పోర్ట్స్ అండర్-19 కండక్ట్ చేసి దాంట్లో విజేతలు పొందిన వాళ్ళని పార్టీ ఆఫీస్ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు అప్పుడు 30 వేలు స్పాన్సర్ కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంలో కోచ్ గారు విన్నవించడం జరిగింది. అందరూ ఎక్కువ మన అశోక్ నగర్ ప్రాంతం నుంచే ప్లేయర్స్ వస్తున్నారన్న, కొద్దిగా వాళ్ళకి ఆర్థిక స్తోమత తక్కువ ఉందన్న, దీనివల్ల మనం కూడా వాళ్ళకి ఏదైనా బ్యాట్ రూపానో ఏదో రూపాన సాయం చేస్తే వాళ్ళు ప్లేయర్లు డెవలప్ అవుతారు. ప్లేయర్లు అంటే వాళ్ళు కొనే తల్లిదండ్రులు కొనిచ్చే పరిస్థితులు లేరు అని చెప్పి విన్నవించడం జరిగింది. ఆ సందర్భంలో ఎమ్మెల్యే గారు నాకు సూచనలు చేశారు. నాకు కానీ, మా ప్రణీత్కి కానీ, మా చరణ్కి కానీ, మా యూత్కి, ప్రణీ సందీప్కి, సాయికి, అందరికీ యూత్కి విన్నవించారు. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేయగలరు, వాళ్ళు మించిపోతే నేనున్నానని చెప్పి మాకు సూచనలు చేయడం జరిగింది. మాకు దేవుడు ఉందో లేదో అంత స్తోమతనా లేకపోయినా భగవంతుడు ఇస్తాడని చెప్పి ఒక 15 బ్యాట్లకి అన్న ఆధ్వర్యంలో ఆ పిల్లకాయలకి జలంధర్ నుంచి తెప్పించడం జరిగింది. ఇంకా పలువురు మాట్లాడారు. స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆయన ప్రతి సంవత్సరం మన గ్రౌండ్లో హాకీ కానీ, క్రికెట్ కానీ ఆడి వాళ్ళకి ప్రైజులు ఇచ్చి వాళ్ళ ప్రోత్సహించడం ఆయనకి చాలా సంతోషం. అదే కార్యక్రమంలో ఈరోజు మన అర్జునపాళెం, అరుంజ్యోతిపాళెం ఆ స్లమ్ ఏరియాలో ఉండే పిల్లలకి వాళ్ళు ఆడుకునే వస్తువులకి తీసుకునే అంత స్తోమత లేని కూడా పిల్లలు వాళ్ళందరికీ ఈ కిట్స్ ఇచ్చి మన ఎలా ప్రోత్సహించి వాళ్ళని మీరు ఆడి ఇంకా ఉద్రేక రావాలని ఆయన సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన సునీలు
ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, మువ్వా చరణ్, ఓం ప్రకాష్, సందీప్, సాయి, జీవన్, శ్రీకాంత్, కోచ్ దీపు తదితరులు పాల్గొన్నారు. రాపూర్కు చెందిన ఓ పత్రికా విలేకరి అశోక్ కుమార్ తల్లి కోటేశ్వరమ్మ అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని కోటేశ్వరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరి అశోక్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వైకాపా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బత్తిన పట్టాభిరామరెడ్డి, కార్తిక్ రెడ్డి, దందోలు నారాయణ రెడ్డి, దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి, ఏటూరి మురళీమోహన్ రెడ్డి, డాక్టర్ ఖాదర్ బాషా, పిట్టబోయిన శివయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయికొండపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పౌర్ణమి తిథిని పురస్కరించుకొని స్వామివారిని విశేషంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు. గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు వేద మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బత్తల సుబ్బారెడ్డి, విజిత, సుజిత్ కుమార్ రెడ్డి, సాయి నిత్య, నయన్ దీక్షిత్ రెడ్డి వ్యవహరించారు. శేషవాహనమెక్కి శాంతినే కలిగించు, చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు. సింహవాహన శౌరి శౌర్యమునే పెంచు, హంసవాహనమెక్కి ఆయనే కలిగించు. ముత్యాల వానల్లు నూచి హరిపై కురియ, ముత్యాల రాపూర్ మండలంలోని వేపినాపి గ్రామం వద్ద వెలిసి ఉన్న శ్రీ అంకాలమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పొంగలు పొంగించారు. మొక్కులు చెల్లించి పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. గూడూరు సమీపంలోని దివ్య ఫంక్షన్ హాల్లో జరిగిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని సత్కరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. నిజాయితీ నిబద్ధతకు మారుపేరు లక్ష్మి. గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో జరిగిన పురపాలక ఉద్యోగిని దాసరి లక్ష్మి పదవీ విరమణ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ. ప్రజలందరూ అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు. బోజిలి మండలం బట్లకనుపూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించిన ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్. వైభవంగా గరుడ సేవ పల్లకీ సేవ. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.